యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మో నేను స్కూల్ కి వెళ్ళిపోవాలి, టైం అవుతుంది. పద ఆటో ఎక్కిస్తాను. బాయ్ బాబాయ్. బాయ్ బన్నీ. బాయ్ పెద్దనాన్న. బాయ్ బన్నీ. బాయ్ పిన్ని. బాయ్. బాయ్ పెద్దమ్మా. దా. పాపమండి, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి. ఒక అమాయకురాల్ని అన్యాయంగా. నోర్మోయ్, మన పిల్లలు బాగుండాలంటే పాపమో పుణ్యమో ఏదో ఒకటి చేసి తీరాలి. అవునదినా, మన ఫ్యూచర్ లైఫ్ కోసం ఇదంతా. కష్టమైన నష్టమైనా చేయాల్సిందే అక్క. పైనుంచి దేవుడు అంతా చూస్తూనే ఉంటాడు, మిమ్మల్ని క్షమించడు. పాపం వదిన బాగా ఫీల్ అయిపోతుందన్నయ్య. అయితే అవని అఖిల్, లేదంటే మనం ఫీల్ అవ్వాలి కదా. నేను వెళ్ళి అత్తయ్య దగ్గర నా డ్రామా స్టార్ట్ చేయనా? వెళ్ళు, ఆల్రెడీ మా అత్తయ్య స్టార్ట్ చేసే ఉంటుంది. ఈ ఆస్తంతా మా ఆయనది, అంటే నాది. నేనేం చెప్తే అది చెయ్యాలి, లేకపోతే అందర్నీ మెడబట్టి బయటికి గెంటేస్తాను. ఆ వసుకి ఎంత అహం పొగరు ఉంటే ఆస్తంతా తనదంటుంది. బావని మరుదిని తోడికోడళ్లను చులకనగా మాట్లాడుతుంది. నిజం తెలిసేసరికి దాని తలకు కొమ్ములు మొలిచినట్టున్నాయి వదినా. ఈ ఇంటికి తానే మహారాణి అనుకుంటోంది. అంటే నేను బతుకునా? అంటే నేను చచ్చిపోతాను. ఏంటో మాటలు? ఏమైంది అసలు? ఆస్తంతా తనదే అని చెప్పి బస్సు అక్క నాపై పెత్తనం చేస్తుంది. అనరాని మాటలని నన్ను ఇంట్లోంచి గెంటేస్తుందంట. వాళ్ళలాగే నేను కూడా సూసైడ్ చేసుకుంటాను, ఫ్యాన్ కూరేసుకుంటాను. అయ్యో, పర్మిషన్ ఇవ్వండి అత్తయ్య. హారిక, ఏంటా మాటలు? చచ్చిపోవడం ఏంటి? మరి వేరే దారి ఏముందొదినా? నా భయమే నిజం కాబోతోంది. భాస్కర్ని, పావనిని, అఖిల్ని, హారికను ఇంట్లో నుంచి గెంటేసి ఈ ఆస్తినంతా తనొక్కతే అనుభవించాలనుకుంటోంది. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను. నువ్వు నేను ఏం చేయగలం వదినా? నీకింకా అసలు విషయం చెప్పాలి. భాస్కర్ని, అఖిల్ని, పావని, హారికలను ఇంట్లో నుంచి బయటికి పంపించాక అభిని కూడా బతకనిస్తుంది అనుకుంటున్నావా? వసు కడుపులో ఉన్న బిడ్డ వల్లనే కదా అభికి ప్రాణాపాయం. ఆ విషయం నీకెలా తెలుసుదినా? ఆ రహస్యం నీకు చెప్పిన స్వామీజీయే నాకు చెప్పాడదనా. ఇన్నాళ్ళు వసు ఎందుకు పిల్లల్ని కనద్దంటున్నావో స్వామీజీ చెప్పాకే అర్థమైంది. ఏంటంటే వసు అక్క బిడ్డని కంటే అభిబావకి ప్రాణాపాయమా? అవునే, ఆ విషయం వసుకు కూడా తెలుసు. ఏముంటున్నావు వదినా? విషయం తెలిసి కూడా వసు బిడ్డని కనాలనుకుంటోందా? అభి ప్రాణాల గురించి ఆరాట పట్టానికి ఆ వసు ఏవైనా దేవత అనుకుంటున్నావా వదినా? కట్టుకున్న మొగుడు చావటం దానికేం కొత్త కాదు. ఆల్రెడీ మొదటి మొగుడు పోయాడు. తనకు పుట్టబోయే బిడ్డ వలన మన అభి కూడా పోతే ఈ ఆస్తంతా తనకు, బన్నిగాడికి పుట్టబోయే బిడ్డ అనుభవించచ్చని దాని దురాసదనా? ఆపుదినా, అలా మాట్లాడుకో. నిజం మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుందదినా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. వసు బిడ్డను కానే ముందు అఖిల్ని, భాస్కర్ను, పావని, హారికలను ఇంటి నుంచి బయట గంటేస్తుంది.
ఆ తర్వాత బిడ్డను కని అభిని ఈ లోకం నుంచి పంపించేస్తుంది వదినా. మీరు సూపర్ ఆంటీ. కన్న కొడుకులు వీధుల పాలై, పెంపుడు కొడుకు పరలోకం పాలై, నీకు అన్నయ్యకు పిచ్చి పడుతుందదినా. మిమ్మల్ని నన్ను ఏ అనాథాశ్రమంలోనో పడేసి అను కీర్తిలను ఏ దొంగల ముఠాకు అమ్మేసి ఆనందంగా వసు ఈ ఆస్తిని అనుభవిస్తుంది. వసు అక్క ఇంత పెద్ద కుట్ర చేస్తుందా ఆంటీ? ఈ కుట్రకి కారణం తన కడుపులో పెరుగుతున్న బేబీయే కదా. తన కోసమే కదా వసు అక్క ఇదంతా చేస్తుంది. అవునే, అధికారికంగా అభి ఆస్తికి ఆ బిడ్డే వారసుడు అవుతాడు కాబట్టి వాణ్ణి ఈ భూమి మీదకి తీసుకొచ్చి ఆ ఆస్తి అంతా తన సొంతం చేసుకోవాలనుకుంటుంది. అయితే ఆ బిడ్డని బయటికి రాకుండా చేస్తే కేకుడుగా ఉండదు కదా ఆంటీ. ఏం మాట్లాడుతున్నావే? వసు కడుపుల బిడ్డని చంపేయడమా? మహాపాపమే, దుర్మార్గం. ఒక మంచి జరగడం కోసం ఒక చెడు చేస్తే తప్పే ఉందా ఆంటీ? ఆ బిడ్డ బయటికొస్తే అందరం కష్టాల పాలవుతాం. ఆ బిడ్డ లేకుండా చేస్తే అందరం హ్యాపీ. అయితే మాత్రం కడుపులోని పిండాన్ని కడుపులోనే కరిగించటం మహాపాతకం. దేవుడు అంతా చూస్తూ ఉంటాడు. కనిపించిన దేవుడు ఏం చేస్తాడా ఆంటీ? ఎందుకు చేయడే? దేవుడికి మాత్రం మన కష్టాలు తెలియవా? ఇంతమందిని బాధపట్టే బదులు ఒక పసిగుడ్డును పగలు కొట్టడం ఏంటి? ఏమదనా? అయితే దేవుడి మీదే భారం వేద్దామంటారా ఆంటీ? అది తప్ప మనమేం చేయగలమే? మనం సంతోషంగా ఉండాలంటే దేవుడు ఆ బిడ్డను పుట్టకుండా చేస్తాడు. లేదా మనల్ని కష్టపెట్టాలనుకుంటే ఆ బిడ్డను బయటికి పంపించేస్తాడు. ఏం జరగాలని రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. అంతా పైవాడికే వదిలేద్దాం, అంతే. దేవుడు పేరు చెప్పి వసు కడుపులోని బిడ్డని చంపాలనుకుంటున్నారా? ఈ విషయం తెలిసి కూడా నేను వసుకి చెప్పకపోతే దేవుడు నన్ను క్షమించడు. ఇప్పుడే వెళ్ళి వసుతో అంతా చెప్పేస్తాను. మా పనులకు అడ్డొచ్చావో నేను చచ్చిపోతాను. వసుకి నిజం చెప్తే ఆయన ఆత్మహత్య చేసుకుంటాను అన్నారు. చెప్పకపోతే వసు కడుపులోని బిడ్డ బలవుతుంది. ఏం చెయ్యాలి? లేదు, నా పిల్లల భవిష్యత్తు కోసం వసు బిడ్డని బలి చేయలేను. వసుతో చెప్తాను. అదేంటే అంత ఆవేశంగా వెళుతోంది? కొంప తీసి మన మాటలేం వెళ్ళలేదు కదా? విన్నట్టే ఉందా ఆంటీ? పైకెళ్ళి వసు అక్కతో అంతా చెప్పేస్తుందేమో. పిల్లాపండి. మనం ఆపితే అది ఆగదే. వెళ్ళి మీ అత్తయ్యతోనే చెప్దాం పద.
వసు రాక్క, నువ్వు రావడం చాలా హ్యాపీగా ఉంది. మీరు మళ్ళీ ఈ ఇంటికి రావడం నీకెలా ఉంది వసు? సంతోషంగా ఉందక్క. ఇందాక నేనన్న మాటలు మనసులో పెట్టుకోకు. అఖిల్ చెప్పాడని అలా ప్రాంక్ చేశానంతే. ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయినప్పుడు నువ్వెలా ఫీల్ అయ్యావు వసు? మొదట్లో బాగా భయమేసిందక్క. మీరు కూడా గుర్తొచ్చారు. ఆ తర్వాత ఆ తర్వాత మెల్లగా అలవాటైపోయింది. ఆయన, నేను, పిల్లలు ఆ చిన్న ఇంట్లో ఉండటం, కబుర్లు చెప్పుకోవడం చాలా ఆనందం వేసింది. ఆ ఆనందం ఈ ఇంట్లో ఉంటుందనుకుంటున్నావా? ఏంటి మీరు చెప్పేది? అవునదినా, ఈరోజు శుక్రవారం ఇంట్లో ధూపం వేయకుండా పావని పైకి వెళ్లి ఆ వసుతో కబుర్లు చెప్తోంది. నేను ధూపం వేస్తానంటే ఆంటీ వద్దంటుంది అత్తయ్య. కడుపుతో ఉన్న నేను, వసు అక్క ధూపం వేయకూడదంట కదా, పావని అక్కే వేయాలంట కదా. నువ్వొచ్చి చెప్తే పావని ధూపం వేస్తుంది వదినా. పావని, నువ్వు చెప్పేది కాస్త నిజమే అక్క. చిన్నింట్లో అంతా కలిసి ఒకే చోటుంటాం. ఇంత పెద్ద ఇంట్లో ఎవరి గదుల్లో వాళ్ళుంటాం. చిన్నింట్లో ఉండే ఆనందం ఈ పెద్దింట్లో ఉండదక్కా. మరి ఈ ఇంట్లో మీరుండటం ఎందుకు వసు? ఆనందం ఉన్న చోట ఉండాలి కానీ ఆపదలు పావని, ఏంటక్క ఏదో చెప్తూ ఆపావు? అది వసు. పావని, పావని, అత్తయ్య పిలుస్తున్నారు, నేను మళ్ళీ వస్తాను వసు. అక్క, అక్కేంటి మేమింట్లో ఉండకూడదు అన్నట్టు చెప్తోంది? ఏదో చెప్పబోయి ఆగిపోయింది. ఏమై ఉంటుంది? పావని, చెప్పండి అత్తయ్య. శుక్రవారం పూట ఇంట్లో ధూపం వేయకుండా ఏం చేస్తున్నావు? వెళ్ళు, త్వరగా ధూపం వేయి. అలాగే అత్తయ్య. ఏమైందత్తయ్యా? కాయా పండా? దేవుడి పేరు చెప్పి మీ అమ్మతో ఓ అనిపించాన్రా. అంటే వసు వదిన కడుపులోని బిడ్డను చంపడానికి అమ్మ ఒప్పుకుందా అత్తయ్య? డైరెక్ట్ గా ఒప్పుకోలేదు. మేం చెప్పిన దానికి ఎదురు కూడా చెప్పలేదు. సైలెంట్ గా అంతా వినింది. అయితే అమ్మ మౌనం అంగీకారం అన్నట్టే. ఇక మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఇదిగో నేను చెప్పిన ఆయిల్ తెచ్చారా? ఇదిగో అత్తయ్య. ఈ ఆయిల్ 2 చుక్కలు తాగే నీటిలో కాని, తినే అన్నం కూరల్లో కాని
పీల్చే పొగలో కాని వేశావంటే కడుపులో బిడ్డ కరిగిపోతుంది. ఎలాగో మీ అమ్మకు దేవుడి పేరు చెప్పాం కదా, ఆ దేవుడి ధూపంలో ఈ ఆయిల్ వేసి వసుతో ఆ పొగని పీల్పించి దాని కడుపులోని బిడ్డను కడుపులోనే చంపేద్దాం. నువ్వు మామూలు దాన్ని కాదత్తా, ఇలాంటి ప్లాన్లు నీకే వస్తాయి. ప్లాన్లు వేయడం కాదు, త్వరగా అమలు చేయండి. ఆల్రెడీ మొదలు పెట్టించాన్రా. పావని ధూపం తీసుకొస్తుంది కదా. అంటే వసుకిష్టమైన పావని చేతే వసు బిడ్డని చంపేయబోతుందన్నమాట. అప్పుడే కదా మీ అమ్మకి దేవుడి మీద నమ్మకం వస్తుంది. పావని వేసిన ధూపం వల్ల కాదు, దేవుడి వల్ల వసు బిడ్డ చనిపోయింది అనుకుంటుంది. సర్లే గాని త్వరగా కానీ అత్తయ్య. నువ్వు పదరా. హే వెళ్ళవే, ధూపం మీద ఈ ఆయిల్ వే పో. నేనా? నా ప్రెగ్నెన్సీ పోతుంది కదా. హే నాటకాలు ఆడకే, నువ్వే ఇప్పుడు కడుపుతో లేవు. ఆ పొగ పీల్చి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ రాకుండా పోతే మీకే మళ్ళీ పెళ్లి లేదు, గిళ్ళి లేదు, పిల్లలు కూడా లేరు. నన్నే అంటున్నావు కదే. ప్లీజ్ ప్లీజ్ ఆంటీ, ప్లాన్ మీది, మిగతా పని కూడా మీరే చేసేయండి. వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్. సరేలే. పావని ఆగు. ఏంటి ఆ ధూపం వేయడం? పెళ్ళై ఇన్నేళ్ళు అవుతున్నా ధూపం ఎలా వేయాలో తెలీదా? ధూపం వేస్తే ఇల్లంతా నిండిపోవాలి, మూల మూల తిరగాలి. ఇలేవో సాంబ్రాణి ఎలా వేయాలో చూడు. ఇదేంటే సాంబ్రాణి లేదేంటి? వెళ్ళి తీసుకుని రాపా. ఇదిగో తీసుకోండి పిన్ని. ఇలా వెయ్యాలి. పైకి తీసుకెళ్ళి అక్కడ కూడా ధూపం వేయి.